ఏదైనా బ్రదర్స్ కూడా చేయండి, ప్రార్థన చేయండి. రావాల్సిన వారి కొరకు, కూడి కొరకు, దేవుని సహాయం కొరకై బ్రదర్స్ కూడా దయచేసి ప్రార్థన చేయండి. దేవానంతం గల జీవన దేవ పరిశుద్ధుల సర్వోన్నతుల సర్వాధికారి గొప్పదైనటువంటి నీకెంత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మొదటి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకే నీకెంత వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో మందిరంలో మమ్మల్ని కుడిగా నిమిత్తం తీసుకొచ్చినందుకే నీకెంతో వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మొదటి మీటింగ్ అంతట్లో ఆది అంతను మీరే వహిస్తూ రండి దేవా, వాటిల్లో మీరే సహాయపడుతారండి దేవా. అలాగే వర్తమానం అందిస్తున్న జరాలను కూడా మీ పరిశుద్ధాత్మతో నింపుతూరండి దేవా, మంచి ఆరోగ్యం దయచేస్తూరండి దేవా. అలాగే ఇంకా ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వాళ్ళు కూడా త్వరగా వచ్చేటప్పుడు మీరే సహాయపడుతారండి దేవా. ఇంకా ఎవరైతే రియల్ మైండ్ ఉన్నారో రావాలి వద్దని అలాంటి వాళ్ళతో మీరే మాట్లాడి మీ మందిరానికి వచ్చేటప్పుడు మీరే సహాయపడుతారండి దేవా. ప్రాణం అంతట్లో మీరే తోడుగా ఉంటురండి దేవా. ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆది అంతా మీరే వహిస్తూరండి దేవా. ఈ నామ మహిమ ఘనత చెల్లింది కాక దేవా తండ్రి. ఆది అంతా మీరే వహించండి తండ్రి. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉంటారు నమ్ముతూ అంధకార శక్తిని బంధిస్తూ తిరిగి రాలని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన వ్యక్తిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు బంగారు పాలనకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధమైన దేవుడు, లోకరక్షకుడవు ప్రభా. భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో మనం ఏర్పాటు చేసిన దానికే ప్రభు నీకు ఎంతో వందనాలు. ఆయన నీవెంతైనాను నమ్మదగిన దేవుడు, చాలని దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేవాడు, నిబంధనలు స్థిరపరిచే దేవుడు, అద్భుత కార్యంలో ఆశ్చర్యక్రియలను జరిగించే దేవుడుగా ప్రభా, ప్రతినిత్యము మాకు తోడుగా ఉన్న దేవుడుగా, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడుగా ప్రభా. ఈ దేవుడు సదాకాలం మాకు దేవుడని ప్రభా నీ వాగ్దానం ఇచ్చి స్థిరపరిచి నడిపిస్తున్న నీ ప్రేమంతటిని బట్టి కూడా ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. తప్పని ప్రతిపరుసలైతే క్షమించండి. ఇక సాయంత్రకాల సమయంలో ప్రభా నీ యొక్క శరణం చూచి ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాను తండ్రి. ఇక మీటింగ్ అంతటిని కూడా దేవునికరంగా ఆశ్రితకరంగా జరిగించండి ప్రభా. పాటల ద్వారా మీ నామని మహిమ తెచ్చుకోనండి. లేఖన భాగాల ద్వారా ప్రభా నీవే నాతో మాతో మాట్లాడమని కోరుకుంటూ వస్తున్నాను ప్రభా. నీ దాసుని ప్రభా మీ శిలుచాటు మరుగుపరుచుకోనండి ప్రభా. మీ ఆత్మ దర్శించి ప్రభా మీ చేయగలిగిన మాటలు ప్రభా, ప్రతి ఆత్మకు నాయన నాకును మాకును అవసరమైన మాటలు ప్రభా నీవే మమ్మల్ని నాయన నీ యొక్క కృపా సింహాసనం నుండి బయలుపరిచి ఆయన మమ్మల్ని బలపరిచి తృప్తిపరచమని కోరుకుంటూ వస్తున్నాను. నీ కొరకై నమ్మకమైన సాక్షులు జీవించినట్లుగా ప్రభా తీర్మానంతో ముందుకు కావాల్సిన కృపా సహాయం మాకు దయచేయండి ప్రభా. నీవే మాట్లాడము, కృపను అనుగ్రహించండి. ఇటు రీతిగా ప్రభా వచ్చిన వారందరూ బట్టి కూడా అంతా స్తుతిస్తున్నాము. ఇంకా మార్గమతులు ఉన్న ప్రియులు ప్రభా నేను క్షేమకరంగా నడిపించండి. డ్రైవింగ్ చేస్తున్న ప్రియులు తండ్రి నాయన కావాల్సిన కృపను దయచేయండి, నీ క్షేమాన్ని దయచేయండి. సకాలాన్ని మందిరాన్ని చేరుకోవడానికి కావాల్సిన నాయన సహాయం దయచేయమని కూడా ప్రభా కోరుకుంటూ వస్తున్నాను ప్రభా. నీవే జ్ఞానం చేసుకున్నాడు ప్రతి అరేంజ్మెంట్స్లో నాయన, మరి నాయన ఆఫీస్ విషయంలోనూ అన్నింటిలో కూడా నాయన మరి నీవే కృపను అనుగ్రహించండి. మీటింగ్ ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా తండ్రి నీ ఆత్మ నడిపింపును, ఆత్మ సహాయం ప్రభావ మేము కోరుకుంటూ వస్తున్నాం నాయన. కేవలం సిలువేయబడిన క్రీస్తు మాత్రమే ప్రత్యక్షపరచబడినట్లుగా సహాయం చేయండి ప్రభావ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వస్తున్నాం నాయన, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ వస్తున్నాం. ఆన్లైన్ అటెండ్ అవుతున్న ప్రియులు కూడా దయతో జ్ఞాపకం చేసుకునండి. ఎటువంటి సర్వీస్ ఇంటరప్షన్ లేకుండా సహాయం చేయండి ప్రభా. మరి కరెంట్ని, ఇంటర్నెట్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి ప్రభా. నీవే సహాయపడండి. ఇరుపూరు వారు, చుట్టుపక్కల వారిని ప్రభా నాయన నీవే నాయన జ్ఞాపకం చేసుకునండి, నీ స్వాధీనంలో ఉంచుకునండి. ఎవరి ద్వారా మాకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రభా నీ కృపను మాకు దయచేయమని కోరుకుంటున్నాం. విరోధ నీ ఆయుధం కూడా వరదలేదని నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రభా, ఎవరిని దాని మీద రాకున్నట్లుగా దివారాత్రులు నేను కాపు కాస్తాను సెలవిచ్చిన దేవుడు. అవును ప్రభా, ఒప్పుకుంటూ వస్తుంటున్నాం నీ యొక్క నాయన మరి దయగా అస్సాలు ప్రభా మమ్మల్ని చెప్పుకుంటూ వస్తుంటున్నాం ప్రభా. నీవే కృపను గురించి రక్షణ హోవాలనే కలుగుతుందని ఆయన నీ వాగ్దానం ఇస్తూ వచ్చింది దేవుడు బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు. కాబట్టి ప్రభా నీ వాగ్దానాలన్నీ ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. ఇంకనూ ఎవరైతే తండ్రి రానంటున్నారో వారందరూ కూడా తండ్రి సకాలాన్ని తోడుకు రండి ప్రభా. అవకాశం ఉండి అలక్ష్యం చేసిన ప్రియులను దయతో దర్శించమని కూడా ప్రభా కోరుకుంటూ వస్తుంటున్నాం ప్రభా. నాయన నీవే సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి. బలహీనతలు, అనారోగ్య పరిస్థితుల్లో ఆయన బాధపడుతున్న ప్రియులను తండ్రి దయతో ముట్టుము, స్వస్థపరచము తండ్రి నీ బలంతో నింపండి. ఆయన నీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయమని కూడా కోరుకుంటూ వస్తున్నాం. ప్రదేశ్లో నీ కృప, నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మాకు కాదు హో మాకు కాదు, మీ కృపా సత్యం బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటాం. ఆయన నీ నామాన్ని హెచ్చిస్తూ మేము తగ్గించుకుంటే కొద్ది ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
173 పాట, పాట సంఖ్య 173. స్తుతి మహిమ ఘనత నీకే యుగ యుగములు. సాంగ్ నెంబర్ 173 ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ జయన్. ఓల్డ్ సాంగ్ బుక్స్ అయితే సాంగ్ నెంబర్ 700, పాత పుస్తకాలలో 700 పాటల సంఖ్య. న్యూ సాంగ్ బుక్స్ అయితే 173. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో రమదగిన దేవా, ఎంతో రమదగిన దేవా, మా దేవుడవై మాకించితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకించితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని కొనియాడెదము మరువబడని మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, దోతనముగా దిన దినము నిలచు. దోతనముగా దిన దినము నిలచు. నీదు వాత్సల్యతమాపై జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో ఆతులార్పించెదము.
పాట సంఖ్య 335. పాత పుస్తకాలు అయితే 290 పాట. ఓల్డ్ సాంగ్ బుక్స్ 290, న్యూ సాంగ్ బుక్స్ 335. పరుగిడరా సోదరుడా అనే పాట పాడు. సాంగ్ నెంబర్ 335, న్యూ సాంగ్ బుక్స్. ఓల్డ్ సాంగ్ బుక్స్ 290. పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై, ప్రభు సన్నిధిని చేరుటకై పరుగిడరా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి
కీర్తన 48:14. Psalm 48. Reading all together, verse 14. నలభై ఎనిమిదవ కీర్తన 14వ వచనం కలిసి చూద్దాం. Psalm 48, reading all together, verse 14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మానవ వరకు ఆయన మనలను. మరలా చదువుతాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన వాడు మోకరించు. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున మేము ఈ స్థలములో ఈ నామము చుట్టూ చేరవచ్చే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు దైవ మానవుడిగా ఈ భూమి మీద అడుగుపెట్టినందుకు స్తోత్రాలు. ఇది నవంబర్ 25 ప్రీ క్రిస్మస్ అని క్రైస్తవ లోకము చాలామంది మీ మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తున్నారు. ఈ వాక్యము చుట్టూ మేమును చేరివచ్చి మిమ్మను రుచించినట్లు, మిమ్మల్ని ఎరుగునట్లు, మిమ్మను చూస్తున్నట్లు, మీతో కలిసి సహవాసం ఉండనట్లు మాకు ఇచ్చిన ఈ కృప కొరకై మీకు స్తోత్రాలు. ఈ స్థలంలో ఏర్పాటు చేయబడిన ఈ సాక్ష్యము కొరకై, దీపస్తంభము కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దాసు భగత్ సింగ్ గారు 1949 ప్రాంతంలో ఈ దేశంలో అడుగుపెట్టడానికి కృపించినారు. మీకు స్తోత్రాలు. అది మొదలుకొని ఆయనతో కలిసి పనిచేసిన వారు, ప్రయాసపడిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇది నన్ను చాలామంది అలాంటి వారు మీ దగ్గరకు వచ్చినారని విన్నాము. ఈ అంత్యకాలంలో మేము శేషముగా మిమ్మల్ని సేవించినట్లు ఈ దేశంలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దేశం కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ దేశ రాజు కొరకు, వారి సామంతుల కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. ఆశీర్వదించి దీవించము. అలాగే దేశం యొక్క భద్రత, కాపుదల మీరే జ్ఞాపకం చేసుకున్నాము. మీ నామం పెట్టబడిన మేము ఈ నామం చుట్టూ చేరవచ్చినట్లు రాత్రి కూడా కొంతమంది తోడుకొని వచ్చినారు. వాకింగ్ డే అయినా అలాంటి పనుల్లో బిజీగా ఉన్నా వారికి ఇచ్చిన కృప కొరకై, సామర్థ్యము కొరకై మీకు స్తోత్రములు. ఇంకెవరైనా రావాల్సి ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా త్వరపెట్టి తోడుకు రమ్మని ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి స్తోత్రములు. మీ వాక్యము కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి. రక్షణ పొంది ఆయా పరిస్థితులను బట్టి బలహీనలైన వారు వెనుకంజ వేస్తున్న వారిని ధైర్యపరిచి, పురికొల్పి, ప్రోత్సహించి దేవుని యొక్క యేసు యొక్క సారూప్యంలోనికి మార్చబడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలోకి వచ్చిన ఒక్కరు ఖాళీగా వెనక్కి వెళ్ళిపోకున్నట్లు కృప చూపించండి. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు నా నోట ఉంచండి. ఆశీర్వాదకరమైన సమయము నీ వాక్యము చుట్టూ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. నీ వాక్య పారాయణం మా ఆధ్యాత్మిక జీవితానికి నిత్యమైన మేలు తీసుకొని వచ్చినట్లుగా సహాయం చేయండి. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృప దయచేయండి. యేసునాథుని నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దేవుడు, దిస్ గాడ్ అనే మాటను గురించి కొన్ని సంగతులు మనము పరిగెరుకోవడానికి ఆరంభించున్నాం. యాక్చువల్గా ఇది సీరియస్గా ఆరంభిస్తామని తలంచున్నాము. అంటే ఏటి నుండి చెడ్డ దాకా. కానీ నేనేమో ఉన్నటువంటి రోచితమైన సమయంలో ఆరంభించడానికి ప్రయత్నం చేస్తాం.
ఈరోజు సిరీస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దేవుని గురించి ఏ నోరు పూర్తిగా వివరించలేదు, ఏ చెవులు పూర్తిగా వినలేవు, ఏ హృదయం పూర్తిగా గ్రహించలేదు. అలాగా వివరించగలిగితే, వినగలిగితే, గ్రహించగలిగితే ఆయన దేవుడు కాదు. ఆయన గురించి ఇప్పటిదాకా మనకు తెలిసింది కేవలం విషయం అంతే, అణవంతే. తెలుసుకోవాల్సింది అనంతం ఉంది. ఆ నిత్యత్వములో దాని గురించి కొన్ని సంగతులు మనము అక్కర కొద్ది నేర్చుకోవటానికి ఆరంభించుకోవచ్చు. దిస్ గాడ్, ఈ దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు నిన్న సిరీస్లో కొన్ని చూస్తున్నాం. ఇది మనం సిరీస్లో 5 విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ చాలా అద్భుతమైనది, ఆధ్యాత్మికమైనది, ఆసక్తితో కూడింది. దేవుడనే మాట చేత ఆరంభించబడి దేవుడనే మాట చేత ముగించబడింది. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఇన్ ద బిగినింగ్ గాడ్, దేవుడు. అలాగే బైబిల్లో ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయము 19వ వచనములో దేవుడు ఈ గ్రంథమందు వ్రాయబడిన అనే మాట మనం చూస్తాం. So this is stunningly beautiful. It starts with God and ends with God. Christian life has to start with God and end with God. And no life that is apart from God is worth living, and therefore it's worthless. ప్రభు వారికి వెలపట జీవించే ఏ జీవితం కూడా ఉపయోగకరం కాదు. ఆ కారణం చేత ఆ జీవితము నిరుపయోగం. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దిస్ గాడ్ ఈజ్ వెరీ లాఫ్టీ టాపిక్, మెజెస్టిక్ టాపిక్. వీ కెనాట్ కవర్ ఇన్ అవర్ హోల్ లైఫ్. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్తా. దేవుడు అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? కనీసం 4458 సార్లు రాయబడింది. అంటే 4500 టైమ్స్. ఇప్పుడు దేవుడు అని రాయబడిన ఒక్కొక్క రెఫరెన్స్ తీసుకుంటే మన జీవితం సరిపోదు కదా. అలా ఏ సిరీస్తో నుండి ఆరంభించి జడ్ సిరీస్ దాకా చెప్పడానికి ప్రయత్నం చేసినా అలా కూడా దేవుని యొక్క వర్చ్యూస్, గుణలక్షణాలు, ఆయన సంపద మనం పూర్తిగా వివరించడానికి కనీసం పూనుకోలేదు. రెండో ప్రశ్న ఏంటంటే, దేవుడు అనే మాట బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాయబడింది అంటారు? యెహోవా అనే పదం వేరే, దేవుడు అనే పదం వేరే, ప్రభువు అనే పదం వేరే. అన్నీ కలపొద్దండి ఇక్కడ. నేనేం చెప్తున్నానంటే దేవుడు అనే పదం మీద మాత్రమే ఇప్పుడు మాట్లాడటానికి ఆరంభించి. మరి గెస్ చేస్తారా? బైబిల్లోని 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలో ఎక్కువ సార్లు ఈ మాట రాయబడింది అనుకుంటారు? గెస్. వెరీ గుడ్. పొరపాటు గెస్ చేసినారేమో కానీ రైట్ గెస్ చేసినారు. కీర్తనల్లో రాయబడింది దాదాపు 400 సార్లు. సరే, ఇప్పుడు మీరు గెస్ చేయండి. ఇప్పుడు దాకా గెస్ చేసింది కరెక్ట్. ఎందుకంటే నేను యూజువల్గా అడిగే ప్రశ్నలకు జవాబు అక్కడే ఉంటుంది. కీర్తనలో చదివే పుస్తకంలో ఎక్కువసార్లు రాయబడిందంటే కొంతమంది నా మెసేజ్ ఫాలో అయ్యే వాళ్ళు ఈజీగా చెప్తుంటారు. ఇప్పుడు ఈ మాట, దేవుడు అనే మాట ఎక్కువ సార్లు కీర్తనల తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న పుస్తకం ఏంటి? ఎందుకు ఇవి అడుగుతున్నానంటే, ఆ పుస్తకంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్ని ఎలాగో ప్రజెంట్ చేసినాడో మనం కొంత అవగాహనలోనికి రావటానికి అవకాశం ఉంటుంది. మీరంతా సామాన్యులు కాదు కదా, అసామాన్యులు కనుకనే ఇక్కడికి వచ్చినారు. కనుక భౌతికంగా ఎలాగా గొప్పగా ఉన్నారో ఆత్మీయంగా కూడా ఇంకా అంతకంటే గొప్పగా ఉండడం మనకు దేవుడు అనుగ్రహించిన ప్రాప్తం. సరే, ప్రశ్నకి జవాబు ఏమంటారు మరి?
Isaiah double incorrect. Thank you for your guess. కొంచెం చెప్పండి మీకు తెలిసిన పుస్తకాలు. ఏ పుస్తకాలే గుర్తు రావట్లేదా? బ్లాంక్ అయిపోయింది. సిస్టర్ అమ్మా, బ్రదర్స్ చెప్పరు కానీ చెప్తే మాత్రం కరెక్ట్, తప్పు చెప్తారు. Exodus double incorrect. Job double incorrect. Proverbs absolutely incorrect. అంటే దీన్ని బట్టి మీరు బైబిల్ ఒక ఎక్స్ప్రెస్ మాదిరి, ఫ్లైట్ మాదిరి చదువుతున్నారు, షేర్ ఆటో మాదిరి చదవట్లేదు. నేను మీకు ఎప్పటి నుండో చెప్పాను, బైబిల్ చదవాలని అనుకుంటే షేర్ ఆటో మాదిరి చదవండి. ఊరికే కొంతమంది మతస్థులు చదువుతుంటారు, ఈరోజు 10 అధ్యాయాలు, ఈరోజు ఒక పుస్తకం చదివినా బైబిల్ అంతా కంప్లీట్ అయిపోయింది, కృతజ్ఞతాస్తుతి కూడిక. ఇలాంటి వాళ్ళు చాలామంది నాకు తారసపడుతుంటారు, నన్ను కూడా అడుగుతుంటారు, బ్రదర్ మీరు ఎన్నిసార్లు చదివారని. ఒకసారి కూడా చదవలేదని చెప్పి. దిస్ ట్రూ. ఊరికే అక్షరానుసారంగా చదవచ్చు. హౌ టు కంప్లీట్ బైబిల్ ఇన్ ఏ ఇయర్. Thus a calendar is there, planner is there. But what is the use of completing reading the Bible in a 1 year without being arrested by the word of God? దేవుని వాక్యము ద్వారా మనం సంధించబడకుండా పేజీలు చదివిన బైబిల్ అంతా కంఠస్థమైన ఏం లాభం ఉంది? కంఠస్థం చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. ఇట్స్ వైటల్, నెసెసరీ. బట్ ద సేమ్ టైం దిస్ మస్ట్ బి మై బ్రెడ్. అదే సమయంలో ఇది నాకు ఆహారం, ఇది నాకు పానం. ఏ పుస్తకంలో దేవుడు అనే మాట కీర్తన తర్వాత ఎక్కువ ఉందని మీరు గ్రహించట్లేదంటే మీరు సరిగ్గా చదవట్లేదు అని అర్థం. చదివేటప్పుడు స్ట్రైక్ అవుతుంది కదా, ఏమి పదం పూట్ వస్తుంది అని ఎప్పుడు అట్లా అరెస్ట్ గారా? అంత టైం ఏడుంది బ్రదర్, మీకంటే పనులు పాటలు మస్తుగా చదువుకుంటారని. మాకు చాలా పనులు ఉన్న విధంగా లేచినప్పుడు రాత్రి దాకా. సరే మీకు ఒక విషయం చెప్పినా, మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత దమ్మిడి పని లేదు, పైసా ఆదాయం లేదు. అప్పుడు ఏం చేయాలో బాగా ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాగే నరకంలో కూడా పని లేదంట, బైబిల్లో రాయబడింది. ఉపాయం లేదు, పని లేదు, ఆలోచన లేదు. అయితే నరకానికి పోతామని అనుకోవద్దండి. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. సరే, ఇప్పుడు నేను చెప్తాను, మీరు తర్వాత వెళ్ళిన తర్వాత చూడండి. ఆ పుస్తకం ద్వితీయోపదేశకాండం, డిట్రానమీ. మీకు మామూలుగా అనిపించాలి చదువుతుంటే, అక్కడ రిపీటెడ్ పదం చెప్పండి మీకు ఏదైనా గుర్తుంటే. ద లార్డ్ దై గాడ్, ద లార్డ్ దై గాడ్, ద లార్డ్ దై గాడ్. ఈ మాట ప్రతి పేజీలో ఉంటుంది ఆల్మోస్ట్. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా. దట్స్ ఓన్లీ ద ప్రైజ్ అండ్ ఓన్లీ ద బుక్. దిస్ ప్రైజ్ ఆఫ్ గాడ్, దిస్ టైటిల్ ఆఫ్ గాడ్ ఈస్ మెన్షన్డ్. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా అంటే ఇట్స్ సో పర్సనలీ, డీప్లీ, ఇంటిమేట్లీ రిలేటెడ్ టు అస్. అందుకనే ద్వితీయ ప్లస్ ఉపదేశం. ద్వితీయోపదేశకాండం అంటే ఏమని అర్థం? ద్వితీయ ప్లస్ ఉపదేశం. మీకు తెలుగు వచ్చు అనుకుంటా, అంత ఇంగ్లీష్ మీడియమేనా? నేను తప్ప? ఎవరైనా తెలుగు మీడియం ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది అర్థమైతే. ద్వితీయ ప్లస్ ఉపదేశం ఈజ్ ఈక్వల్ టు ద్వితీయోపదేశం. ద్వితీయ అంటే రెండవసారి, ద్వితీయ తరగతి, ద్వితీయ ఉత్తీర్ణత అంటే రెండవసారి చెప్పడం. రెండవసారి ఎందుకు చెప్తారు? మొదటిసారి చెప్పింది అర్థం కాలేదంటే రెండవసారి చెప్తారు. రెండవసారి ఎందుకు చెప్తారు? మొదటిసారి చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే రెండవసారి చెప్తారు. మొదటిసారి చెప్పింది వీరు విన్నారో లేదు అని అనుకున్నప్పుడు రెండవసారి చెప్తారు. మామూలు భార్య భర్తలు కానీ పిల్లలు కానీ చెప్తుంటారు, నేను బయటకు వెళ్తే, ఇక్కడ కాదు ఇండియాలో, తలుపులు వేసుకో, కిటికీలు వేసుకో, ఆ జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. మళ్ళీ వాటికి పోయిన తర్వాత కూడా మా అక్కడి నుండి ఫోన్ చేస్తే ఫస్ట్ ఇదే పాయింట్ అడిగి, తలుపులు వేసినావా, కిటికీలు వేసినావా, లాక్ చేసి. ఎన్నిసార్లు మా చెప్పేది నువ్వు అంటే దట్స్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఇంపార్టెంట్, అందుకే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్, దే ఫ్రీక్వెంట్లీ కోట్ దట్.
అలాగే దేవుని వాక్యము ప్రాముఖ్యమైనది. కొత్త తరం వచ్చింది, పాత తరం అంతా అరణ్యంలో రాలిపోయారు. అందుకనే ద్వితీయ ఉపదేశము దేవుడు మోషే ద్వారా చేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మనకి ఎన్నో ఉపదేశం చేయాలంటారు? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు మనకి ఎన్నో ఉపదేశం చేయాలా? రెండా? చాలా. ఎన్ని ఉపదేశం చేసినా కూడా ఇంకా తక్కువే ఉంటాం మనం. మొదటిది, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచ, ఇంకెన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉపదేశం చేసినా ఎక్కడ వేసినా గొంగడంటే అక్కడే ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది, ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఎందుకంటే దాని నేచర్ అది. అలాగే మన స్వభావం కూడా అలాగే ఉంటుంది. సరే, ఇప్పుడు కొత్త నిబంధనలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు చేయడం మీరు గ్యాస్. కొత్త నిబంధనలు ఏ పుస్తకంలో దేవుడు అనే మాట ఎక్కువ సార్లు వ్రాయబడి ఉంది? యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ. అపోస్తల కార్యంలో ఆ మాట దాదాపు 157 సార్లు రాయబడినట్లు వాక్యంలో మనం గమనిస్తాం. అంటే సంఘము ఆ దేవుని చుట్టూ పరిభ్రమించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరి సంఘం యొక్క ఆవిర్భావన, అంకురార్పణ అలాగే కొనసాగుతూ ఉండడం దైవ దృష్టికి అంగీకారం అని మనకి జ్ఞాపకం చేయబడుతుంది. సరే, దేవుడు అనే మాట లేని పుస్తకాలు బైబిల్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని అన్నారు? పేర్లు చెప్పొద్దని, కష్టం చేసుకోవద్దు. వై డూ ట్రబుల్ యువర్ సెల్ఫ్ దట్ వే? 1 నుండి 10 దాకా నెంబర్ చెప్పడం తేలిక, పేర్లు చెప్పడం తేలిక. ఎన్నున్నాయి? 2. భయంతో చెప్తున్నారు. నోబెల్ ప్రైజ్ ఏం మిస్ గారు మీరు? 2 ఉన్నాయని మనకి తెలుసు. దాంట్లో ఒకటి ఎస్తేరు, రెండవది పరమగీత. ఈ 2 పుస్తకాల్లో దేవుడు అనే మాట కనిపించదని బైబిల్ పండితులు అంటారు. కానీ దేవుని యొక్క అదృశ్య హస్తము ఆ పుస్తకాల్లో కూడా పనిచేసింది. ఆ పుస్తకాలు కూడా దైవవాక్యమే అని మనం గుర్తించాలని కోరబడుతూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ దేవుడు దిశగా ఏ దేవుడు? మనకు దేవుడైన వాడు. కనుక ఆ దేవుడు మన విషయంలో పట్టింపగలిగి మనకు అవసరమైన ప్రతి సత్కార్యం విషయంలో సిద్ధపరిచి తన స్వరూపములోనికి మార్చబడ్డ కొరకై ఈ వాక్యోపదేశాన్ని అనుగ్రహించినాడు. అందుకే ఈ ధర్మోపదేశం అపరిమితమైనది. ఈ వాక్య సారాంశము సత్యము. ఈ వాక్యమందు మనం ప్రతిష్ఠించబడ్డం ప్రాముఖ్యం. హెచ్ సిరీస్ ఒక 5 విషయాలు ఈ దినం మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 24 verse 19. యెహోషువ 24వ అధ్యాయము 19వ వచనం. జాషువా చాప్టర్ 24 verse 19. యెహోవా, దీనికి ఏం పేరు పెట్టాలా? హోలీ గాడ్. సో గాడ్ ఇస్ ఎ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన నామము పరిశుద్ధము అని వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు మత్తయి సువార్త 6:10 తర్వాత మనకి జ్ఞాపకం చేయబడింది. పరలోకమందున్న మా తండ్రి, హల్లowed be thy name. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామం పరిశుద్ధం. అంటే నామం అంటే పేరు, నేమ్. ఆయన పేరే పరిశుద్ధం. మనము పేర్లు పెట్టుకోవచ్చు కానీ పరిశుద్ధరావు, పరిశుద్ధమ్మ అని అంతా పరిశుద్ధమే. పేరుకి జీవితానికి దాదాపు సింక్ కాదు. అలాంటప్పుడే పేర్లు పెట్టింటారని నాకు అనిపిస్తుంది. అబ్రహాము అని పేరు పెట్టింటారు. ఏనాడు విశ్వాసం ఉండదు ఆయనకి. ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడొద్దండి. ఇలాగ పేర్లకి జీవితానికి యూజువల్గా సింక్ కాదు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఈ దైవ కృప పొందిన వారై దేవుని కొరకు జీవించటానికి ఇష్టపడిన పరిశుద్ధత మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుతాడు. అందుకే ఆయన 300గా పరిశుద్ధుడు. అది బైబిల్లో 2 సార్లే రాయబడింది. పాత నిబంధనలు ఒక్కసారి, కొత్త నిబంధనలు ఒక్కసారి. పాత నిబంధనలో యెషయా 6:3,
యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 4:8 అనుకుంటా. అది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనకు సంబంధించినవన్నీ పరిశుద్ధం. అందుకే బైబిల్లో రాయబడింది, ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం. ఇలాంటి పరిశుద్ధుడైన దేవుడు మనల్ని కూడా ప్రేమించి ఆయన వలే చేయటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, వాట్ ఇఫ్ గాడ్ ఈస్ హోలీ ఫర్ మీ? దేవుడు పరిశుద్ధ అయితే నాకేంటి? అదే ఇప్పుడు మన ప్రశ్న. దానికే జవాబు చూడండి. మీ నాన్నగారు సీఎం పిఎం అయితే నీకేం లేదా? మీ నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్ అయితే నీకేం లేదా? మీ నాన్నగారు బిజినెస్ ట్యాక్ అయితే నీకేం లేదా? మీ నాన్నగారు ప్రీచర్ గొప్ప బోధకులు అయితే నీకేం లేదా? ఉంది కదా. ఆల్ యువర్ ఫాదర్స్ ఇస్ మైండ్. తండ్రివన్నీ కుమారునివే కదా, కూతురువే కదా, వారి స్వాస్థ్యమే కదా. మనం దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైతే దేవుని వారసులం. ఈ వాక్యం మీకు పరిచయం కదా. 8వ అధ్యాయం రోమపత్రికలో మనకు కనిపిస్తుంది. వీఆర్ హెయిర్స్. బయట వచ్చి క్లెయిమ్ చేయడానికి లేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రాపర్టీ పిల్లలకే సంబంధించి ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరు క్లెయిమ్, ఎవరు చిన్న పిల్లలైనా, పెదనాయన పిల్లలైనా, అత్త పిల్లలైనా వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేయడానికి లేదు. అది కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆస్తి ఏంటంటే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకురావడం కొరకే పాపలమైన మనల్ని ప్రేమించి పరిశుద్ధుడు మానవాకారాన్ని పాపలోకంలో ఉద్భవించినాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన మాటల్లో పాపము లేదు, ఆయన చూపుల్లో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో పాపం లేదు, ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన నిర్దోషిని పిలాతు కూడా తీర్పు తీర్చినాడు. అలాంటి యేసునాథుడు మనందరి పాపాలు భరించి శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, దేహం అంతా కోడాదెబ్బలు, ప్రక్కలో బల్లెపోతూ రక్తము కార్చాడు. చనిపోయి సమాజేవాడు తిరిగి లేచి మహామహునికుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా ఇచ్చింది. ఇంకెవరైనా యేసును అంగీకరించకపోతే ఈ రాత్రి యేసును స్వీకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నువ్వు ఇలాంటి మీటింగ్లకు రావడం మంచిది, బైబిల్ చదవడం మంచిది, ప్రార్థన చేసుకోవడం మంచిది, అన్నీ మంచిదే. కానీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు లేకపోతే అది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. మతం పరలోకానికి తీసుకుని వెళ్ళదు. యేసే పరలోక రాజ్యానికి మార్గం. యోహాను 14:6 చెప్పబడింది. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కనుక యేసుక్రీస్తు ప్రభు అనే మార్గంలోనికి వస్తే పరలోకానికి తిన్నగా వెళ్ళవచ్చు. యేసు ప్రభుకు వెలపడి జీవిస్తే బైబిల్ సెలవిస్తుంది, పాతాళం, నరకం, వేదనకరమైన స్థలం, అగ్నిగుండం. ప్రభు అయిన యేసు నుండి విశ్వాసం వచ్చుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదు. రక్షణ పొందిన వారు బైబిల్ సెలవిస్తుంది, వారు పరిశుద్ధులు, కాల్డ్ టు బి హోలీ. అందుకే వారికి పేతురు రాశాడు, హోలీ జనరేషన్, పరిశుద్ధ ప్రజలు. అందుకే పరిశుద్ధ సమాజం. విచిత్రం ఏంటంటే మన చేతిలో ఉండేది కూడా ఏంటి? పరిశుద్ధ గ్రంథం. మనం చేరి వచ్చే సంఘం కూడా పరిశుద్ధ హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధది. మనం వెళ్ళే దేశం కూడా ఏ దేశం? ఏ దేశం? బైబిల్లో రాయడం హోలీ సిటీ, పరిశుద్ధ పట్టణం. ఈ భూమి చాలా పట్టణాలు ఉన్నాయి, రకరకాల పట్టణాలు ఉన్నాయి. కల్చర్డ్ సిటీస్ ఉన్నాయి, బిజినెస్ సిటీస్ ఉన్నాయి, ప్లాండ్ సిటీస్ ఉన్నాయి, పింక్ సిటీ ఉంది, గార్డెన్ సిటీ ఉంది, తర్వాత కాస్ట్లీ సిటీ ఉంది, ఎక్స్పెన్సివ్ సిటీ ఉంది, చీప్ సిటీస్ ఉన్నాయి. ఇలాగ రకరకాల సిటీస్ ఉన్నాయి. కానీ నో సిటీ ఇన్ ద వరల్డ్ ఇస్ హోలీ అండ్ ఓన్లీ వన్ సిటీ ఈస్ హోలీ అండ్ దట్ సిటీ ఈస్ హెవెన్. ఆ పరలోకానికి, ఆ పరిశుద్ధ పట్టణానికి వారసులు కావడం కొరకై పరిశుద్ధుడైన దేవుడు మనందరి పాపాలు భరించి రక్తము కార్చి మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకురావాలని సంకల్పించిన ఒక మానవుని, పాపిని పరిశుద్ధునిగా చేయడం ఒక్కడి చేత అవుతుంది. ఆయన పేరు యేసు. అందుకే ఆయన అన్నాడు, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును
పరిశుద్ధులై. యేసుప్రభు ఒక్కడే మాట చెప్పగలడు. మిగతా వాళ్ళు మామూలుగా మనం ఏమంటామంటే పిల్లలతో చెప్పేటవాడు, మేము ఎలాగ చదువుకోలేకపోయామలా మీరన్నా బాగా చదువుకోండి, మేము ఎలాగ బాగుండలేకపోయాం మీరన్నా బాగుందా, మేము బాగలేం కనుక మీరు బాగుండండి. యేసుప్రభు అలా కాదు, నేను బాగున్నాను కనుక మీరున్నా బాగుండండి. Be perfect as I am perfect, be holy as I am holy, be complete as I am complete. నేను ఇలాగున్నాను కనుక నా వల్లే మీరుండాలా, అది యేసుప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ రాత్రి ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు అనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా మనము ఆయన పరిశుద్ధత పొందినట్లుగా సాగిపోవాలని కోరబడుతున్నా. కనుక మొదటిది ఈజ్ ఎ హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. దిస్ గాడ్, ఈ దేవుడు. రెండవ లక్షణం 78వ కీర్తన 35, Psalm 78 verse 35. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు. మహోన్నతుడైన ఏ దేవుడు? మహోన్నతుడైన దేవుడు. దీనికి ఇంగ్లీష్ లో ఏం రాశారు? హై, మోస్ట్ హై గాడ్. సర్వోన్నతుడు, మహోన్నతుడు ఒకే పదాలు. మహా ప్లస్ ఉన్నతుడు, రెండు అడ్జెక్టివ్స్, విశేషణాలు ఉన్నాయి. మామూలు ఒక్క విశేషణం వాడితేనే చాలా గొప్ప అనుకుంటాం కదా. యూజింగ్ డబుల్ అడ్జెక్టివ్స్ ఫర్ ఎ సేమ్ ప్రైజ్ ఈజ్ ఆల్వేస్ ఎ డబుల్ పవర్ఫుల్ థింగ్. మోస్ట్ అనే పదంతో పాటు హై అనే పదం కూడా వాడబడింది. దేర్ ఆర్ 2 adjectives used to describe the highness of God. సరే, కనుక ఆయన మహోన్నతుడైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహాదేవుడు, మహాప్రేమ, ఆయనకు సంబంధించినవన్నీ ఆల్ మహా. ఇంగ్లీష్ లో దీనికి అంత బాగలేదు కానీ గ్రేట్ 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 అనే పదం ఉంది, కానీ తెలుగులోనే వాడు మహాప్రేమ చేత, గ్రేట్ లవ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో మహా. ఆయన మహాగణుడు, మహోన్నతుడు కనుక మహోన్నతమైన స్థలములలో నివసించు దేవుడు మానవులమైన మన హృదయంతరంగంలో నివసించాలని సంకల్పించి మట్టి పొరుగుల్లో మహిమైశ్వర్యం ఉంచుట కొరకై మహోన్నతుడు మానవుడిగా ఈ భూమి మీద ఉద్భవించినాడు. ఈజ్ అ హై గాడ్. ఆయనకు సంబంధించినవన్నీ పరసంబంధమైనవి. అందుకే కొలస్సీ 3:1 మనం చూస్తాం, ఇఫ్ యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్ సీక్ దోస్ థింగ్స్ దట్ ఆర్ అబవ్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి పైన ఏమున్నాయి? పైన కనీసం 5 ఉన్నాయి కొత్త నిబంధన ప్రకారం. థింగ్స్ ఫ్రమ్ అబవ్, దాంట్లో పైన వాటినే వెతుకుడి. అంటే అర్థం ఏంటి? సెట్ యువర్ అఫెక్షన్ ఆన్ ద థింగ్స్ అబవ్. మన అఫెక్షన్ ఎక్కడ ఉంటుంది? సెట్టింగ్ అవర్ థింగ్స్, నాట్ ఓన్లీ సెట్టింగ్, ఫిక్సింగ్ అవర్ అఫెక్షన్ అండ్ థింగ్స్ ఆర్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం కాదు, అక్కడే ఉంది మనసు, అతక్కునుంది ఫెవికాల్ మాల. అక్కడి నుండి బయటికి రావట్లేదు ఎంత తీసినా. అందుకే పునరుత్థాన శక్తి, ఇఫ్ యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళైతే ఆ ఫెవికాల్ నుండి బయటికి మనల్ని ఏం తీసుకురాగలదంటే ఓన్లీ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ కెన్ బ్రింగ్ us అవుట్ ఆఫ్ అఫెక్షన్ ఆఫ్ దిస్ వరల్డ్. చాలాసార్లు బయటికి రావాలనే ఆశ మనకు ఉండదు. ఈ లోక అఫెక్షన్ నుండి బయటికి రావాలా అనే ఆశ ఉండదు. నేను ఈ మాటలు చెప్తే బహుశా మీకు భిన్నంగా ఉంటుందేమో. డూ యూ హ్యావ్ ఎనీ అవర్షన్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోక నేను పాపాన్ని గురించి మాట్లాడట్లేదు, ఓకే? అంటే తాగుడు, తిరుగుడు, ప్యాకట్, ఇవన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు. ఈ భూ సంబంధమైనవే, మనకు అవసరమైనవే. నీడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లగ్జరీ. నాకు అవసరమైనది వేరే, నాకు ఆహ్లాదం కలిగింది లగ్జరీ వేరే. గాడ్ ప్రొవైడ్స్ ఆల్ ద నీడ్స్, నాట్ లగ్జరీస్. ఫిలిప్పీ 4:19 ఏమంటాడంటే మై గాడ్ షల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్. లగ్జరీస్ అని చెప్పలేదు, బట్ మనమేంటి ఏదైనా ఎక్స్ట్రీమ్ కదా, నీడ్తోనే ఆగము. వీ వాంట్ టు గో ఫర్ ద లగ్జరీ. బ్రదర్, క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ షుడ్ బి వెరీ లగ్జూరియస్. ఏదైనా లగ్జూరియస్గా ఉండాలని మనం కోరుకుంటాం. అదే పర్సన్ హూ ఈజ్ రిజన్ విత్ క్రైస్ట్ విల్ నాట్ హ్యావ్ దట్ లగ్జరీ. విల్ బి ఆల్వేస్ కంటెంట్ విత్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఏ నీడ్. And a Christian ministry is a need-based ministry on one side, on the other side it's a will-based ministry.
కొంతమంది పిలుస్తుంటారు మమ్మల్ని కూడా, బ్రదర్ మీరు ఇక్కడికి రండి, పరిచయం ఉంది, చాలా నీడ్ ఉంది బ్రదర్ అని. నేను అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రశ్న వేస్తుంటానంటే, టెల్ మీ బ్రదర్ వేర్ దెర్ ఇస్ నో నీడ్. ఎక్కడక్కర్లేదు చెప్పండి. లేదా మీకు తెలుసా ఎక్కడ అక్కర్లేని స్థలము? దెర్ ఇస్ నీడ్ ఎవరీవేర్ అక్రాస్ ద వరల్డ్. ఏ వ్యక్తి పరిచయం చేసినా ఆ వ్యక్తి మరణించాల్సిందే తప్ప నీడ్ మాత్రం ఫుల్ఫిల్ కాదు. బికాజ్ నీడ్ ఈస్ గ్రేట్. హార్వెస్ట్ ఈజ్ గ్రేట్ అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా. కనుక కోత విస్తారం దట్స్ ఆల్వేస్ దేర్. అదే బైబిల్లో రాసినప్పటి నుండి ఈ రోజు దాకా కూడా సేమ్. అదే కోస్తా కొద్దిగా తగ్గాలి కదా అని అనుకుంటాం. కోసేవాడు ఉంటే, పనివాడు ఉంటే తగ్గటానికి. ఎవరో కోసేవాళ్ళు మీలాంటి వాళ్ళు సాల కోసుకొని, సాల్ అంటే తెలుసు కదా, తెలుసా తెలియదా? పొలాల్లో సాళ్ళని ఉంటాయి వరుసగా లైన్. మీరు ఏమంటారు? లైన్లు అంటారు కదా. ఏదైనా మొక్కజొన్నలు కానీ వరి కానీ అవి వేస్తే ఒక సాల బాధ ఉంటుంది. దాన్ని ఒక సాలు ఒక లైన్ అని అంటాం. అలాంటి మస్తుగా ఉంటాయి ఎకరాల్లో. ఒక సాలు కోసేస్తే అంత కోసినట్టు కాదు, ఇంకా మిగతాదంతా కోయాలి కదా. కానీ ప్రభు అలాంటి దాన్ని కొరకై మనల్ని సిద్ధపరచాలని కోరుతున్నాం. చూడండి, మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదనే దానికి చాలా లిట్మస్ టెస్ట్లు ఉన్నాయి. మీరేమనుకోకపోతే నేను ఒకటి చెప్తా. చెప్పమంటారా? చెప్పండి, మేము ఆచరించాలా లేదా ఆలోచిస్తామంట. If there is aversion for any luxury in us, it's a sure indication and a litmus test that we are pressing towards the maturity of Christ. Instead of having aversion, if we develop affection, then it's a sure indication that our minds are not set for the things that are above. అర్థమైంది అనుకుంటా. అవర్షన్ ఉందా? అఫెక్షన్ ఉందా? లోకమే అది అఫెక్షన్ అంటే నేను పాపాన్ని గురించి మాట్లాడలేదు, తినాలా తాగాలా అది గురించి మాట్లాడలేదు. ఏదైనా అఫెక్షన్, అబ్బా చూసిన వెంటనే వాచ్, కార్, ఇది ఉంటే ఎంత బాగుందో. అఫెక్షన్, అవర్షన్. నో, ఇఫ్ క్రైస్ట్ ఈస్ ఇన్ మై ప్లేస్, వుడ్ క్రైస్ట్ కవర్డ్ దిస్? ఇప్పుడు క్రీస్తే నా స్థలంలో ఉంటే, పౌలే నా స్థలంలో ఉంటే, పేతురే నా స్థలంలో ఉంటే, భక్సింగ్ గారే నా స్థలంలో ఉంటే, వుడ్ హి కవర్ దిస్? అది నాశిస్తాడా? ఎస్ ఆర్ నో? చెప్పరేంటి? దే హ్యావ్ అవర్షన్. దే సెట్ దేర్ అఫెక్షన్ టువర్డ్స్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌవ్. ఎందుకంటే ద వర్క్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ దేర్ హార్ట్స్. పునరుత్థాన శక్తి హృదయంతరంగాలో పనిచేస్తుంది. బిలీవర్స్ చూసినప్పుడు మేము ఇలాగ ఆయా స్థలాలకు వెళ్ళి, we do not see the power of the resurrection of Christ being operated in them, in their style, in their sitting, in their worship, in their prayer, in their devotion. Not even a single tiny portion of the power of the resurrection of Christ is being operated in the lives of the believers. It's so sad. Being born again is good, but to be conformed to the very image of Christ is the best. మనం గుడ్లోనే ఉంటాం చాలాసార్లు. ఆ గుడ్డు ఎలాంటిదైనా పర్లేదు, ఇక్కడే ఉందామని అనుకుంటాం. బట్ వాట్ అబౌట్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ద బెస్ట్? బెస్ట్ ఏంటి? టు బీ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె ఉండటానికి, క్రీస్తు వలె మాట్లాడటానికి, క్రీస్తు వలె ఆలోచించటానికి. కారణం ఎందుకంటే మనము పరసంబంధులము. అందుకే పౌలు అంటాడు, ఇది నేను చెప్పే మాటలుగా బైబిల్లో రాసినవే, సమయార్థపాటును బట్టి చెప్తున్నా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, ఐ ప్రెస్ టువర్డ్స్ ద మార్క్ ఆఫ్ ద హై కాలింగ్. అంటే ఉన్నతమైన పిలుపు. వీఆర్ కాల్డ్ ఫ్రమ్ అబవ్. దెర్ ఆర్ 2 calls, హారిజాంటల్ కాల్ అండ్ వర్టికల్ కాల్. హారిజాంటల్ కాల్ is a call that comes out of the earth, and vertical call is a call that comes from above. అందుకనే సౌలా సౌలా నన్ను నేల హింసిస్తున్నావు అన్న స్వరం పైనుండి వచ్చుట. ఆదామా ఆదామా ఎక్కడున్నావు అనే స్వరం పైనుండి వస్తుంది. వాయిస్ ఫ్రమ్ అబౌవ్.
will stir up our hearts. Voice from the earth, భూమి మీద నుండి వచ్చే స్వరము మన హృదయంతరంగాల్లో కార్యసిద్ధి కలిగించు. What voice we are hearing to? What voice we are inclining to? ఏ స్వరం మనకి ఇష్టం? పాటలు మాత్రం భలే పాడతారు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ రాసినారు. ఎవరు చెప్పినారు? ఏం పాట రాసినారు? పాడుకుందామా? రాసినారు పాడుకుందామంటే ఇంట్లో పాడుకోవచ్చు సరదాగా. That is not in a practical experience, at least a tiny portion of it. There is no meaning in singing songs like that. Hard ఉందా? Yes, sometimes it's very hard. Because to be like Christ is really hard. క్రీస్తు వల్లే ఉండడం కష్టం. But in Christ it's easy. Because Christ said, take my yoke upon you, for it is easy. నా కాడి ఎత్తుకొనుడి, అది తేలిక. Christ says it's easy, and we say it's hard. Who is right? Is Christ right or we right? Christ is always right. Bible is always right. సో ఆయన కాడి తేలిక ఎవరికంటే those who are willing to give their heart, being operated by the power of the resurrection of Jesus Christ, will have their affections set on the things above. అందుకే పౌలు ఏమంటాడంటే, I count everything but loss and dung. Every luxury is a dung in the sight of the Lord. Do we do like that? Yes or no? Absolutely no. మనకు అది దంగగా కనిపించదు. ఆ డంగ్ అనిపిస్తుంది. అది అంటే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎక్కడో పైనుండి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? లగ్జరీ ఈజ్ జస్ట్ లైక్ ఎ డ్రాప్. మరి మీకు తెలుసు కదా, విమానంలో పైనుండి ఇచ్చేటప్పుడు భూమి ఎలా కనిపిస్తుంది, మేఘాలు ఎలా కనిపిస్తాయి? దూది పింజల మాదిరి కనిపిస్తాయి. ఈ కింద ఉన్నప్పుడు మనకేం కనిపిస్తుంది? అబ్బా మేఘం నల్లగొచ్చింది, తెల్లగొచ్చింది, క్లియర్గా ఉంది, రకరకాలుగా అనుకుంటా ఉంటాం. బట్ వెన్ వీ ఫ్లై హై, దెన్ వీ రియలైజ్ దట్ దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ ఏ కాటన్ బట్. యేసు ప్రభులో పైకి ఎదగాలని మనం కోరబడతాం. ఈజ్ అ హై గాడ్. వీఆర్ కాల్డ్ టు బి ఏ హై లెవెల్ ఆఫ్ క్రిస్టియన్ వాక్, నాట్ ఏ లో లెవెల్. అది మన భాషలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడుండే లెవెల్ అనుకుంటున్నాం మనం. కాదు. కెమిస్ట్రీ చదివినోడికి తెలిసి ఉంటుంది. ఆర్బిట్స్లోనికి ఎలక్ట్రాన్స్ పంపించాలంటే ఎక్కువ పవర్ అవసరం అవుతుంది. ఎక్స్టర్నల్ ఆర్బిట్లోనికి అవి వెళ్ళే కొలది దెర్ ఈస్ మోర్ పవర్ ఇన్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. అలాగే విశ్వాసంలో కూడా ప్రభు దగ్గరికి వెళ్ళే కొలది విల్ బి మోర్ స్పిరిచువల్లీ సెట్టింగ్ అవర్ అఫెక్షన్ అండ్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌట్. మూడవది చూస్తామా? కీర్తనలు 71:12. దేవా నాకు దూరముగా ఉండకము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. దేవా నాకు దూరముగా ఉండకు, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా దేవా నా సహాయం నాకు. దీనికి ఏం పేరు పెడదాం? వెరీ గుడ్, హెల్పింగ్ గాడ్. మీరు ట్రాక్లోకి వస్తున్నారు. మొదటిది ఏంటి? హోలీ గాడ్, పరిశుద్ధ దేవుడు. రెండవది ఏంటి? హై గాడ్, ఉన్నతుడైన దేవుడు. మూడవది ఏంటి? హెల్పింగ్ గాడ్, సహాయము చేసే దేవుడు. దీన్నే మన భాషలో 121వ కీర్తన మొదటి 2 వచనంలో చెప్పారు కదా. మొదటి వచనంలో ప్రశ్న ఉంది, కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, వెన్స్ కమెత్ మై హౌస్. బైబిల్ చాలా అందమైంది. ప్రశ్న అక్కడే ఉంటుంది, జవాబు కూడా అక్కడే ఉంటుంది, చూసేవాళ్ళకి, కళ్ళు ఉన్నవాళ్ళకి. అందుకే జవాబు ఏంటంటే 2వ వచనంలో ఉంది, మై హెల్ప్ కమెత్ ఫ్రమ్ గాడ్ దట్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. కనుక ఆయన పవర్ అంతా ఇంత కాదు. ఎంత పవర్ అని అంటే భూమిని ఆకాశమును సృజించినంత పవర్. అలాంటి వాళ్ళు సహాయము మనకు వస్తుందనే వాక్యంలో చెప్పబడుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడు వచ్చిందబ్బా సహాయము, ఎప్పుడు పంపించినాడు ప్రభు అలాగా
అలా సాయం చేస్తే వీళ్ళందరూ దెబ్బకు సెట్ అవుతారు కదా అని అనుకుంటాము. మరి ప్రభువు ఆయన చేసే సహాయము ఆయన విధానములో ఉంటుంది. విచిత్రం ఏంటంటే అది మనకు కష్టం అనిపిస్తుంది. మనకి ఏది ఇష్టం అంటే మన పద్ధతిలోన మనకు నచ్చినట్లు మనకు నచ్చినప్పుడు దేవుడు చేస్తే అప్పుడు ఏం చేశాడు బజార్ అని అనుకుంటాం. బట్ ఈజ్ నాట్ మ్యాన్. ఆయన మనుషుడు కాదు. ఆయన దేవుడు కనుక ఆయన సమయంలో ఆయనకి నచ్చినట్లు ఆయనకు తోచినట్లు చేయడానికి అవకాశం. చూడండి, కొంతమంది అధికారులు వచ్చినా మన దగ్గరికి, లేకపోతే మనం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు అలా ఇంతకుముందు అధికారి ఇలాగున్నాడు, ఇప్పుడు అధికారి ఇలాగున్నాడు అంటాం. ఒకవేళ అధికారి మనకు చాలా బాగా పరిచయం అనుకో, అప్పుడు మనం మాట్లాడేటప్పుడు సార్ పోయినసారి ఇట్లున్నాడు, ఆ సారి ఇలాగ చేసేవాడు అలాగే చేసేవాడు అంటే ఈసారి ఏమంటాడు, ఎవరీ సార్ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ ఫంక్షనింగ్, దేర్ ఓన్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అలాగే మనలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. బట్ ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫైనల్. 33:11 Psalm 33:11. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. The counsel of the Lord standeth forever. ఆయన సంకల్పం తరతరములకు ఉండును. ఆయన సంకల్పము తరతరం. వాట్ ఎవర్ ఇట్ డస్ విల్ హ్యావ్ ఎ లాస్టింగ్ ఇంపాక్ట్. మనం చేసేవన్నీ ఈ రోజుకి రేపటికి మన కనచూపు మేర దాకా ఆలోచిస్తాం. బట్ వాట్ ఎవర్ గాడ్ డస్ వీ హ్యావ్ ఇటర్నల్ వాల్యూ. ప్రభు చేసేది నిత్యత్వం కొరకు ఉంటారు. ఇక్కడే మనకి ప్రభు కాన్ఫ్లిక్షన్. మనం టెంపరీ జరిగిపోతే చాలు, దీంట్లో నుండి బయటపడితే చాలు, ఎలాగైనా సరే సమస్యలో నుండి, తుఫాన్లో నుండి, ఉప్పెన్నలో నుండి, కరువులో నుండి, ఈ ఖడ్గంలో నుండి, భయంకరమైన వ్యాధుల్లో నుండి, బాధలో నుండి, రోగంలో నుండి, ఆర్థిక అప్పుల్లో నుండి బయటపడితే చాలని మనం అనుకుంటాం. అయితే ప్రభువుకు ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు చాలా భిన్నంగా ఉంటాయి కనుక ఆయన విధానములో ఆయన ఆలోచించి ఆ ప్రకారం చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఆయన పేరే సహాయకుడు. లోకంలో సాయం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, కొత్తగా చెప్తారు కూడా, బ్రదర్ మీకు ఏమన్నా అవసరం వస్తే అడగండి అంటే అందరు కాదులే, కొంతమంది చెప్తుంటారు. మీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి బ్రదర్, మేము ట్రై చేస్తామా అని అంటారు. మాట వరుసలు చెప్పేవాళ్ళు ఉంటారు, నిజంగా చెప్పేవాళ్ళు ఉంటారు. మనకు మాట వరుసలు చెప్పేవాళ్ళు తెలుస్తుంది అప్పుడే. కానీ నిజంగా చెప్పేవాళ్ళు ఉన్నారు అనుకో, ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చెప్పారనుకోండి, బ్రదర్ మీకు ఏమన్నా అవసరం వస్తే అడగండి అని. సరే మనకు ఒక 100 రియాలా ఇక్కడ అనేది రియాల్ కావాల్సి వచ్చింది అనుకోండి, బ్రదర్ ఒక 100 రియాల్స్ ఇవ్వండి, నా దగ్గర ఫోన్పే ఉంది కానీ హార్డ్ క్యాష్ లేదు అని అన్నాం. అయ్యో బ్రదర్ ఈ రోజు నేను మనిషి వచ్చినాను, వ్యాలెట్ రోజు ఉండేది బ్రదర్, నా దగ్గర కూడా ఫోన్. కొన్నిసార్లు మనకు సహాయం చేస్తామన్న వాళ్ళు చేయరు. మీరు అక్కడక్కడ బోర్డు చూసింటారు, ఇక్కడ కాదు ఇండియాలో కూడా, రైల్వే స్టేషన్లో ఉన్నా, బస్ స్టాండ్లో ఉన్నా, అక్కడ మంచి కూడల్లో ఉన్నా, మే హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయొచ్చా అని. సరే మనం ఆడు దిగిన తర్వాత బస్సు ఎట్టబోవాలా, ట్రైన్ ఎక్కాలా, వీళ్ళని అడగదామా అని అక్కడికి వెళితే ఆ క్యాబిన్ పెట్టింటారు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో, మే హెల్ప్ యూ అని. సరే మనం అక్కడికి వెళ్తే ఆ బోర్డు తప్ప అక్కడ ఎవరు ఉండరు. అరే మే హెల్ప్ యూ నువ్వు బోర్డు పెట్టారు, మనుషులు లేరు ఇంటి అంటే బోర్డులు ఉంటాయి, మనుషులు ఉంటారు. ప్రభు పెట్టేది అటు బోర్డు కాదు, ఆయనే చెప్తున్నాడు ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ, నీకు సహాయం చేయటానికి నేను ఉన్నాను. ఆయన సహాయం చేయకపోతే ఇంకెక్కడి నుండి సహాయం వచ్చినది టెంపరీ. సో నేను వాక్యంలో రాశారు, మీరు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని గుర్తుపెట్టుకోవాలా. 2 Kings chapter 6:27 రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీకు సహాయము చెయ్యనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయము చేయుదును. చాలా ఈ ప్రశ్న, యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి సహాయం చేస్తాను. కనుక హెల్ప్ అనేది రావాలనంటే ద ఆరిజిన్ ఆఫ్ ది హెల్ప్ ఈజ్ డివైన్. The origin of the help is God himself. The origin of the help is Jesus Christ. ఆయన పేరే సహాయపు రాయి. 1 Samuel 7వ అధ్యాయంలో మనం చూస్తాం, శత్రువులంతా ఇశ్రాయేలు మీద దాడి చేయటానికి వచ్చినప్పుడు
సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు అన్నారు, మా కొరకు ప్రార్థన చేయడం మేము ఇంకేమైపోతామో అని. అప్పుడు ఆయన ఒక రాయి తీసుకుని యెహోవా సహాయపు రాయి ఎబెనేజర్ అని పేరు పెట్టారు, స్టోన్ ఆఫ్ హెల్ప్. ఆయన మన ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమలో, బాధలో ఇవన్నీ అనదినం ఇది జీవితం యుద్ధమే. పాట కూడా ఉంది కదా, అనుదినం ఇది యుద్ధం మాదిరి పోరాటం జరుగుతూనే ఉంటుంది అంతరంగంలో, కాన్ఫ్లిక్ట్. ఎవరికేదంటే ఆత్మీయంగా జీవించాలనుకునే వాళ్ళకి, ఆత్మీయంగా జీవించాలనే ఆశ లేని వాళ్ళకి ఇట్స్ ఏ ప్లే గ్రౌండ్. చాలా సరదాగా ఉంది, పెద్దగా ఉంది. ఫీవర్కి తయారు చేసిన వరల్డ్ కప్ ఫుట్బాల్ కోర్టు మాదిరి ఉంది, ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్. ఫర్ ఎ క్రిస్టియన్ ద లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. ప్రతినిత్యం రకరకాల పోరాటం, లోకంతో పోరాటం, శరీరంతో పోరాటం, చుట్టుపక్కల పోరాటం, అన్ని రకాల పోరాటాలు ఉంటాయి. అయితే 1 సమూయేలు 17వ అధ్యాయంలో బ్యాటిల్ ఎలాగెత్తంచగలము, యుద్ధము యెహోవాది. హి విల్ ఫైట్ ఫర్ us. ఆయన మన పక్షాన పోరాడి విజయం తీసుకుని వచ్చేవాడు. కనుక నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్, గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. He was our helper కాదు, he will be our helper కాదు, he is our helper. ఇప్పుడు ప్రస్తుత కాలము ఏ రోజంటే ఆ రోజు ప్రస్తుతం, లేకపోతే రేపే, ఎల్లుండి. అందుకే ఏ సేవియర్ వాజ్ బార్న్ అని చెప్పలేదు, ఏ సేవియర్ విల్ బి బార్న్ అని చెప్పలేదు. ఇంగ్లీష్లో ఏం రాశారంటే సేవియర్ ఈజ్ బార్న్, రక్షకుడు ఉదయించిన. ఆయన ఉదయించినాడంటే అర్థం ఏంటి? హెల్ప్ ఈజ్ బోర్న్, సహాయమే ఉదయించి. ఆయన సహాయం చేస్తూనే వచ్చినాడు. రకరకాల సహాయం, ఆయన చేయని సహాయము ఏది లేదు. ఇక్కడికి దేవుడి ప్రజలమైన మనము ఆయన ఇద్దరు నుండి సహాయం పొందుట కొరకై సహాయం కొరకు చేతులెత్తి ఆయన దగ్గరికి ఇంకా ప్రార్థన చేసేటప్పుడు సహాయం కొరకే కదా మనం ప్రార్థన చేస్తాము. కనుక ప్రార్థన చేసినా కూడా ప్రభుతో అనుసంధానము చేయబడి చాలా అవసరం. కొన్నిసార్లు సంఘాలకు వెళ్ళినప్పుడు ప్రార్థనలో, ఆరాధనలు వింటే ఏం జీవం ఉండదు. మనం కూడా చేస్తాం అనుకుంటే ఉన్నది కూడా పోతుంది. అవర్ ఫైర్ విల్ ఆల్సో బి క్వెన్చ్డ్. అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఎవరైనా మధ్యాహ్నంకి వచ్చేవాళ్ళు ఈ రోజు ఏం ఆరాధన చేస్తున్నాం, నేను ఇంత కష్టాల్లో ఉన్నా, ఏం ప్రార్థన చేస్తున్నా, నాకే బాగలేదు, ఏమింటా అని అంత డిస్కరేజ్మెంట్ వచ్చిన వాళ్ళు ఆ ప్రార్థనలో, ఆరాధనలు ఏకీపిస్తే మనం దేవునితో మాట్లాడే ఆ ప్రార్థన కానీ, ఆరాధన కానీ ఇట్ షుడ్ ఇగ్నైట్ అండ్ ప్రొవోక్ ద స్పార్క్ దేర్ స్పిరిచువల్ లైఫ్. అలాంటి వాడికి ప్రోత్సాహం ఇవ్వాల. ఎప్పుడు వాక్యం ద్వారా ప్రోత్సాహం వస్తుంది అనుకోకూడదు. వాక్యం వస్తుంది, పాటల ద్వారా వస్తుంది, మన పలకరింపు ద్వారా వస్తుంది, మన ఆరాధన ద్వారా, మన ప్రార్థన ద్వారా. గాడ్ హ్యాస్ సెవరల్ వేస్ టు డీల్ విత్ us. అందుకే సహవాసంలోనికి రావాలని కోరపడుతున్నాం. ఆన్లైన్ లో చూడొచ్చు, యూట్యూబ్ లో చూడొచ్చు. మాకంటే బాగా చెప్తుంది. ఏని అడగండి, గివ్ సెర్మన్ లైక్ బ్రదర్ జయరాజ్ అని మీరు టైప్ చేసి చూడండి. ఇమ్మీడియట్లీ విల్ గెట్ ఏ సెర్మన్. He speaks as though that I am speaking, but it's not anointed, it's not called, it's not standing under prayer support. దానికి అభిషేకం లేదు, పిలువబడలేదు, ప్రార్థనా భూమి మీద నిలబడలేదు. అది అనుభవం లేకుండా చెప్తా ఉంది. మేమైతే పడేసి అట్లయి ఇట్టయి కొట్టుకొని మిట్టారి శిలువ దగ్గరికి వచ్చి రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి we speak out of experience. It speaks out of data you supply. కనుక సహవాసానికి రండి, దేవుని ప్రజలతో కలిసి ఉండండి, ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి, పాటలు పాడండి. ఇవన్నీ ఎందుకు చెప్తామనంటే మన ఆత్మీయమైన క్షేమం. కానీ చాలాసార్లు ఏమనుకుంటారంటే, మీరు వాక్యం ఒకటే కదా, ఇంట్లో ఉండి వినొచ్చు కదా అని అనుకుంటారు. అందుకనే మీలాంటి అనుకునే వాళ్ళకి ఏ కూడా వచ్చినారు. అవునక్క, ఇక్కడే ఉండి వినండి, ఏం పోతావు ఎంత దూరం. You can have everything with AI, but not that there is no AI supported heaven. చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే,
దైవ సన్నిధిలోనికి వచ్చే సహాయం కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రార్థన ఆలకించాడు. ఆయన పేరేది 65వ కీర్తన 2వ వచనంలో ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు. సర్వ విశ్వాసులని కాదు, సేవకులు అవుతాను కాదు, బోధకులు అవుతాను కాదు. అలాగే రాసింటే అయ్యో మనం కాదులే బ్రదర్, సేవకులు చేస్తే ప్రార్థన దేవుడు ఆలకిస్తారంట, మనం కాదులేండి సండే క్లాస్ టీచర్స్ చేస్తేనే ఆలకిస్తారంట, మనం కాదులేండి అపోస్తులు చేస్తేనే ఆలకిస్తారంట. ఎందుకంటే అలాగే రాశారు కదా అక్కడ అని అనుకుంటాం. అలాగే రాయలేదు అక్కడ. ఏం రాశారు? శరీరము ఉంది మనకి అని అనుకుంటే, రక్తాల్లో మాంసం ఉంది అని అనుకుంటే, ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాం. ఎందుకంటే గాడ్ ఈజ్ గుడ్ టు ఆల్, యెహోవా అందరికీ ఉపకారం. కనుక ప్రార్థన చేసేటప్పుడు దైవ సాన్నిధ్యాన్ని పరలోకం నుండి భూమి మీదకి తీసుకుని వచ్చేది ప్రార్థన. ప్రేయర్ ఈస్ ద పవర్ ఆఫ్ అట్రాక్షన్ దట్ బ్రింగ్స్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ into our midst. If that is not done in our prayer, it's not prayer at all. ఒకసారి చెప్పనా? అట్లా నేను చెప్పినాను, వచ్చి సైలెంట్ కూడా ఉంటాను ప్రార్థన చేయకుండా. ఇంట్లో కూడా సైలెంట్ ఉంది. ఎలాగో నేను పైన పరలోకాన్ని లేకపోతే ప్రభువుకి సింహాసనాన్ని కిందికి తీసుకురాలేను కదా, ఇంకెందుకు నేను ప్రార్థన చేయడం లేని అనుకోవద్దండి. ట్రై చేయాలి, ఎక్సర్సైజ్. తెలుగులో ఒక సామెత ఉంది కదా, అభ్యాసము కూసు విద్య. అసలు అభ్యాసమే చేయకపోతే, ప్రయత్నమే చేయకపోతే, ఎక్సర్సైజ్ చేయకపోతే ఎలాగైంది? ఏది కాదు కదా. మరి అంతా నేర్చుకున్న వంటలు ఎలాగొచ్చినాయి? ఉన్న పాటను వచ్చేసాయా? చెడుపు కొట్టినారు, వేరే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసినారు, వాళ్ళకి ఇబ్బంది అయింది, వాళ్ళకి మోషన్స్ అయినంత వామిటింగ్స్ అయినా అన్ని ఏవో జరుగుతూనే కదా. ఇప్పుడు వచ్చినారు ఒక స్టేజ్కి. భౌతికమైన దానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటారు కదా, మరి ఆత్మ సంబంధమైన దానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ప్రయత్నం చేస్తే తప్పేంటి? అందుకే కీర్తనకారు 123:2 అన్నాడు, దాసుడు తన యజమాని వైపు చూచినట్లు, దాసి తన యజమాని వాళ్ళని చేతులతో చూస్తున్నట్లు యెహోవా నేనుండి. మీకు ఆ వచనం తెలియదా? చదవండి, చూడండి, వాక్యం చూడండి. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. కన్నులు ఎందుకు చూస్తుంది? కాకిని ఎందుకు చూస్తుంది? చిలకని ఎందుకు చూస్తుంది? కుక్కని ఎందుకు చూస్తుంది? ఎందుకు చూస్తుంది? తెలియదు అనుకుంటా కదా మీకు. హెల్ప్ కొరకు చూస్తుంది. మీరు గమనించినట్టు లేదా? నేను ఒకటి కథ విన్నా, ఇది నిజమో కాదో తెలియదు, బట్ ఐ స్టిల్ tell you, I cannot believe this. However, అదొక దేశం పేరు జపాన్, టెక్నాలజీ ప్రసిద్ధి. ఇలాంటి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ నివసిస్తున్నారంట. నివసిస్తుంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ ఇంటి తలుపు ఉంటుంది కదా, ఇటు తలుపు తీస్తే అక్కడ ఒక బెల్ ఉంది, అది బతికింది. కానీ విచిత్రం ఏంటంటే అది దాని తోక పోయి గోడకి అతుక్కొని ఉంది. అతుక్కొని ఉండి కదలకుండా ఇది ఎట్లా బతికింది అని ఆయనకి ఆశ్చర్యం వేసి, ఎంతకాలం నుండి అతుక్కొని ఉందంటే ఆయనకి తెలిసి ఆ తలుపు 4 ఏళ్ల క్రితం వేసినాడంట. 4 years. ఇప్పుడు ఆ తలుపు తీసినాడు. అది సాకుండా అక్కడే ఉంది. ఎట్లా, హౌ కమ్ దిస్ లివ్స్, ఎట్లా బతికింది ఇది చూస్తామని చేసుకొని కూర్చున్నాడు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత వేరే బెల్ వచ్చి దాని నోట్లోకి ఆహారం ఫీడ్ చేసి, కీటకాలు అవి ఇవన్నీ ఉంటుంది కదా, ఇట్లా ఫీడ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత అది వచ్చి ఫీడ్ చేసి, అప్పుడు ఆయనకి మైండ్ బ్లో అయిందంట. ఓహో, దిస్ ఈస్ హౌ దిస్ సర్వైవ్డ్ దిస్ 4 long years. మీరు ఇలాంటి పక్షుల్లో కూడా చూస్తుంటారు. కాకి లాంటి చిన్న చిన్న పక్షులు ఉంటే పెద్ద పక్షులు వచ్చి వాటి నోట్లోనికి ఫీడింగ్ ఇచ్చి వెళ్తా ఉంటాయి. కనుక చూసేదంటే అర్థమేంటి? లార్డ్ గివ్ సంథింగ్ ఫ్రమ్ అబవ్. పైనుండి మన్నా పంపించు, పైనుండి నీళ్లు పంపించు, పైనుండి సహాయం పంపించు. అందుకే హెల్ప్ ఫ్రమ్ అబవ్, పైనుండి సహాయం అని. పిల్లప్పుడు చిన్న పుస్తకాలు వచ్చేవి, ఇంత చూసినారా? ఇప్పుడు కూడా ఉన్నాయి చిన్న పుస్తకాలు, ఇంత ఉంటాయి. హెల్ప్ ఫ్రమ్ అబవ్ అని కేవలం దాంట్లో వాక్యాలే ఉంటాయి, ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండదు.
కేవలం వాక్యాలు ఉంటాయి, అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది. ఆఫ్రికా నుండి వచ్చాయి, విక్టోరియా సౌత్ ఆఫ్రికా నుండి ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకుంటా. హెల్ప్ ఫ్రమ్ అభావం, పైనుండి సహాయం. యేసుప్రభు పరిచయం లేని వాళ్ళకి ఆ పుస్తకాలు ఇచ్చి ఇది యేసుప్రభు గురించి రాసినారు, చదువుకోండి అని సువార్తకి వెళ్ళినప్పుడు చెప్పేవాడు. ప్రభువు మన సహాయం. 4 చూస్తామా? 4-5 చూసి ముగిస్తాము. Number chapter 12 verse 13. మోషే ఎలుగెత్తి చదువు సిస్టర్. దేవా దయచేసి ఈమెను బాగు చేయమని. దేవా, మనకి దేవా అని తెలుగులో రాసిన దగ్గర ఇంగ్లీష్లో ఏం రాసినారంటే దేవుడు. బాగు చేయము, దీనికి పేరు పెట్టండి. వెరీ గుడ్. ఇప్పుడు మీ ట్రాక్లో దానికి నేను వెళ్ళొచ్చు రేపు. ఇస్ ఎ హీలింగ్ గాడ్. మోషే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అక్క కొరకు, ఆమెకి కుష్ఠరోగం వచ్చింది మీకు తెలుసు కదా, ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు తెలుసు కదా, ఎప్పుడు పోయింది అనేది కూడా మీకు తెలుసు కదా. అర్థమైంది అనుకుంటా. ఎందుకు వచ్చింది? దూషించినందుకు వచ్చింది. ఎప్పుడు పోయింది? మోషే ప్రార్థన చేస్తే పోయింది. కనుక ఆమె పెద్దది, మోషే వయసులో చిన్నవాడు అని ఆమె అన్ని విషయాలు మోషేని చిన్నపిల్లప్పుడు జాగ్రత్తగా చూసుకునింది. జమ్ముపేటలో నైల్ నదిలో ఉన్నప్పుడు అంత ఆమె కేర్ టేకర్గా ఉంది. మరి ఆమె కొద్ది రోషం వచ్చింటుంది. నేను పిల్లప్పుడు నువ్వు సచ్చేవాడు కదా, ఆయన సాగు కూడా నేనే జమ్మపేటలో అట్లే ఉండి ఎదురు చూస్తున్నాను. తర్వాత అదేంటి ఫరో కూతురు వస్తే ఆమె దగ్గరికి వెళ్ళి కూడా నీ సంగతి నేనే మాట్లాడినా, నేను తెలియనట్లు. ఇట్లా నేను చేసుకుని వస్తే చివరికి పెళ్ళి మాకు తెలియకుండా ఎటు చేసుకుంటాం? మాకు ఇష్టం లేని అమ్మాయిని ఎటు చేసుకుంటాం? ఇది ఏదో ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ కదా, మీకు తెలుసు కదా. ఆఫ్ ఆల్ ద కాన్ఫ్లిక్ట్స్, ద ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ఈస్ వెరీ
దైవ లక్షణాల్లో మనం ఏ లక్షణం దగ్గర ఉన్నాం? 1, 2, 3, 4? 4 ఉన్నామా? 4 లేవా? మనకుండేది అక్కడ లేదా? చెప్పరండి. చివరికి ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ కదా, ఎంత చదివినాం అనేది కాదు ప్రాముఖ్యం. పరీక్షలు రాసి పాస్ అయినామా, మంచి మార్కులు వచ్చినాయనేది ప్రాముఖ్యం. కానీ గంట సేపు విన్నాము, అయిపోయింది, అందరిని మనం వెళ్ళిపోదాం కాదు. వేర్ ఆర్ వీ నౌ? ఇప్పుడు ఈ వాక్యపు వెలుగులో మనం ఎక్కడున్నాము? ఎక్కడున్నామంటారు? మీరు చెప్తారా నేను చెప్పాలా? మీకు తెలుసు అనుకుంటా కదా, ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 2 అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈజ్ యువర్ వీక్నెస్? మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి? 2 తెలిసి ఉండాలి. నాకు బలాలు ఒకటి ఉన్నాయండి, బలహీనతలు లేవంటే సరే, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అవుట్ సైడ్, వీ క్యాన్ టేక్ ఇట్ ఎనీ లాంగర్. వీ షుడ్ నో అవర్ వీక్నెస్, వీ షుడ్ నో అవర్ స్ట్రెంగ్త్. మన బలం ఏంటో తెలియాలా, మన బలహీనత ఏంటో తెలియాలి. అలాగే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకోవడం అవసరం. తెలుసుకుంటే ప్రభు కోరిన స్థానంలో రాలేకపోతున్నాం, ప్రభు రావాలని ఆశ ఉంది, హెల్ప్ మీ అని ప్రార్థన చేయడానికి అవకాశం. మనం అసలు అలాగే తెలుసుకోకుండా ఏదో వచ్చి కూర్చుని ఆ సమయం అయిపోయింది, సరే మన దాన్ని మనం చూసుకుందాం, మన పనులు మనం చూసుకుందాం, ఏమైనా ఆలోచిస్తే జీవితం అంతా కష్టమైపోద్ది, మన దాన్ని మనం వెళ్ళలేము అనుకుంటే అలాగే ఉంటాం. సైతాన్ని అలాగే మోసం చేస్తాడు. ఈయన మస్తుగా చెప్తుంటాడా విన్నా అనుకుంటే మీకు కష్టమైపోయాక కనుక ఏదో వచ్చినారు విన్నారు పోతా ఉండాలని. అందుకని మీకు తెలుసో తెలియదు, బైబిల్లో రాసినారు మన సంగతి అంతా. దుష్టుడు వచ్చి వాక్యం ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతుంది. ఎందుకు ఎత్తుకుపోతున్నావా, ఇక్కడ వదిలేయి అని పట్టుకోవచ్చు కదా, ఎత్తుకొని పోండిలే అనుకుంటున్నాడు. మీ ఇంట్లో ఎవడో దొంగలు వచ్చి బంగారం ఎత్తుకుపోతుంటే వదిలేస్తారా? ఇట్లే చూస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా దొంగ మనసు పొంగినట్టు సాయం చేయరు. అంత భక్తులు ఉన్నారా? లేకపోతే మనసు మార్చుకొని ఆ నగలు డబ్బులన్నీ గేటు దగ్గర వేసిపోయేటట్లు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తారా? 2 చేస్తారు నాకు తెలిసి. ఒకటి ఏంటంటే చేతులు కాళ్ళు ఏమి చేత కాకుండా అంత చెమటలు పట్టేసి ఇంకా నిర్జీవంగానే ఉంటాం. 2వది ఫోన్ తీసుకొని పోలీసులకు వాళ్ళకి వీళ్ళకి ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళకే ఫోన్లు చేయడానికి ప్రయత్నం. దొంగనే మనం డైరెక్ట్గా అటాక్ చేయము, ఎందుకంటే మనకు తెలుసు కదా అటాక్ చేస్తే ఏమవుతుందని. కనుక సైతాన్ని కూడా మనం ఈ 2 చేయాల. ఒకటి ఏంటంటే ప్రభుకి చెప్పు, ప్రభు వాడు వాక్యం ఎత్తుకొని పోతున్నాడు, ఇదిగో ఇక్కడే మెయిన్ గేట్ దాటాడు, హాల్ దాటాడు. మనమేమనుకుంటే అన్నీ ఎత్తుకుపోరా, ఒక్కటి కూడా 4 పాయింట్లు తీసుకుపోయా, ఎన్నన్నీ తీసుకుపో. దిస్ గాడ్ ఈజ్ అవర్ గాడ్ ఫర్ ఎవర్. కనుక దేవాన్ని వాక్యం నాలో కార్యసిద్ధి కలిగించు, మాలో కలిగించు. మేము నీ వల్లే ఉండాలని కోరుతున్నా, ఆశ ఉంది, ఉండలేకపోతున్నా, హెల్ప్ మీ ప్రార్థన. మోకరించండి, కళ్ళు మూసుకునండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వచ్చినాము. కాబట్టి విన్న వాక్య ప్రకారంగా మన చేతుల్లో మనం ఏ స్థితిలో ఉన్నామనేది ఈ సాయంత్రకాలం మన ప్రశ్న. 4 విషయాలు ప్రభు సాయంత్రం మనతో మాట్లాడుతూ వచ్చినారు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు,
ఆయన స్వస్థపరచు దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఈ సాయంత్రకాల సమయంలో నీ కొరకై నా కొరకై సమస్తం విడిచిపెట్టి భూలోకానికి వచ్చినాడు. ఈ సాయంత్రకాల సమయంలో ఈ దేవుడు మన దేవుడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ దేవుడు నాకు సదాకాలము నాకు దేవుడై ఉన్నాడని మనం చెప్పగలిగే స్థితిలో ఉంటున్నామా? ఈ దేవుడు నా దేవుడని మరి అట్లా నిశ్చయత మనం కలిగి ఉంటున్నామా? మనం దేని వాక్య వెలుగులో మనల్ని పరీక్షించుకుందాం. ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభా, పరిశుద్ధమైన దేవుడు, అటు పరిశుద్ధతలో దేవుడు జీవించినట్లుగా సహాయం చేయండి. ప్రభా, నీ ఉన్నతమైన దేవుడు, ప్రభా నీవు సహాయం చేసే దేవుడు, ప్రభా నీవు మమ్మల్ని స్వస్థపరచు. ఇదిగో నేను తలుపు నది నిలబడి తరుచున్నాను. ఎవరైనా నా స్వరం వినేట్లా తలుపు తీసినట్లా నేను అతనితో కూడా సాహసం చేస్తున్నాను. నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. దేవాతి దేవుడు తన తాను తగ్గించుకుని వ్యక్తిగా చేయదు. నీ కొరకై చాచిన చేతులు ఎదురుస్తాను. ఒకవేళ ఇంకా నువ్వు రక్షించబడకపోయినట్లు, ఇంకా నువ్వు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించకపోయినట్లు, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ స్థలం నుండి వెళ్ళి ముందు ప్రభు నిన్ను ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక తీర్మానం తీసుకుందామా? ప్రార్థనలో ఉండండి. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడుగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడుగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోకుము సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోకుము సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి ఇక 4వ దినం కూడికలో ఆయన నీ యొక్క పాల్సినది మీరు అందరూ కూడా ఇదికి చేరాడని తండ్రి, నీ యొక్క మాట వినడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి, మీ కృప, నీ ప్రేమ అంతటిని బట్టి కూడా ప్రభావ నేను ఎంతగానో స్తుతిస్తూ వస్తున్నాను. అయ్యా, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, అయ్యా పరిశుద్ధమైన దేవుడు, ఉన్నతమైన దేవుడు ప్రభా, నీవు సహాయం చేసే దేవుడు ప్రభా, నీవు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు ప్రభా, నీ అట్టి దేవుడు ప్రభా, నీవు మా దేవుడుగా ఉండాలని ఇష్టపడుతున్నాను. అవును ప్రభా, మా జీవితంలో నాయన ఇంకా అనేక విషయాలు తప్పిపోయిన వారిగా ప్రభా, నిన్ను నాయన నీకు దూరస్తులుగా మేము జీవిస్తూ వస్తున్నాం. ఆయనను ప్రభా రక్షించి నేర్కొన్నట్లుగా నీ హస్తం ఎన్నడూ కూడా కూర్చోదాం ప్రభా. చాచిన చేతిలో మా కొరకు ఎదురు చూస్తున్న నీ ప్రేమను తిట్టుబెట్టి కూడా ప్రభా నీకు ఎంతో చూపించుకుంటూ వస్తున్నాం ప్రభా. నీ కృప, నీ ప్రేమ, నీ దయం పెట్టి నాయన నీకు ఎంతో ఉన్నాను నాయన. ఈ దేవుడు సదాకాలం మాకు దేవుడుగా ఉండమని ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ స్తుతిస్తూ వస్తున్నాం ప్రభు. ఇటువంటి వాక్యాన్ని నిర్గతం ఫలింపు చేయండి, అది మా హృదయంలో భద్రపరచబడినట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యాన్ని దృష్టిలో ఎత్తుకెళ్ళిపోకున్నట్లుగా కృపను దయచేయండి ప్రభా. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మేము ఎంతగానో స్తుతిస్తూ వస్తున్నాం ప్రభా. మరి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి. ఒక నాయన గొప్ప తీర్మానంతో ఈ చోట నుండి తండ్రికి బయట ఇంట్లో కృపను దయచేయడం కూడా కోరుకుంటున్నాను ప్రభా. నీ యొక్క పునరుద్ధాన శక్తిని మేము పొందుకున్నాం. ఏదో నామకార్థంగా క్రైస్తవులుగా కాకుండా, ఏదో పేరుకు క్రైస్తవులుగా కాకుండా, ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో ఆరాధన చేస్తున్నాం, ఏదో వాక్యం చదివేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం అనేది కాకుండా, అవును ప్రభా నిజముగా ఆ యొక్క పునరుద్ధాన శక్తిని
మా చేతులు మేము అనుభవించలేకపోతున్నాం అని ఒప్పుకుంటూ వస్తున్నాం. అటు శక్తిని మేము కలిగి జీవించగలిగే కృపను దయచేయండి ప్రభా. నిన్ను పోలి నడుచుకునే కృపను మాకు దయచేయమని కూడా కోరుకుంటూ వస్తున్నాను ప్రభా. నీవే సహాయం చేయమని కోరుకుంటూ వస్తున్నాను. అటు రీతిగా మమ్మల్ని ఆత్మీయంగా ప్రభా నేను బలపరచండి ప్రభా. యొక్క పై నుండి వచ్చే స్వరముకు ప్రభా మేము విధేయులు కాగలిగినట్లుగా కృపను దయచేయండి. పౌలు భక్తుడు అంటే వచ్చినాడు, ఆ పరలోక దర్శనముకు నేను విధేయులు కాలేదంటే వచ్చినాడు. కాబట్టి ప్రభా లోకం నుండి వచ్చే స్వరాన్నే ఎక్కువ వింటా వస్తున్నాను ప్రభా. పై నుండి మాట్లాడుతూ వస్తున్నాను ప్రభా. స్వరానికి విధేయత చూపించే కృప మాకు దయచేయండి. ఎక్కడ మేము సరి చేయబడాలన్నాం, ఎక్కడ మేము తండ్రి సరి చేసుకొని ప్రభా నీ కొరకే తీర్మానం తీసుకొని, ఎక్కడ ప్రభా నీకు ఇష్టలుగా నడుచుకోవాలి ప్రభా మీరు మాకు నేర్పించండి, మాకు బోధించండి, ఉపదేశించండి నాయన, మమ్మల్ని నడిపించండి ప్రభా. మా కాపరిగా, మా దేవుడుగా, మా నాయకుడుగా నేను మీ దేవుడిని అంటాను, మీ మధ్యన ఉంటాను, నేను మీకు ముందుగా నడుస్తాను ప్రభా. అయితే జ్ఞానం చేసుకుని ప్రభా నువ్వు తండ్రి నాయన మాతో మాట్లాడు ప్రభా. మీరు మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని బలపరుస్తూ నీ ప్రేమంతటి బోధన అన్నాను ప్రభా. మీరు మా మధ్య బలపరిచి వాడుకుంటున్న ప్రభా నాయన విధానం బట్టి కూడా తండ్రి ఎంతగానో స్తుతిస్తూ వస్తున్నాం. మిగిలిన 2 దినాలు నాయన ఇంకా 3 days మీటింగ్స్ కూడా తండ్రి మా కొరకై ఆస్వాదించండి, దేవునికరంగా చేయండి, మా వెంకను బలపరచండి నాయన. మాకు అవసరమైన మాటలు మీకు సింహాసనం ప్రభావ మీరు అనుగ్రహించమని కూడా కోరుకుంటూ వస్తున్నాం. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించము, ఆశీర్వదించండి, వారి అవసరతలు తీర్చండి. బలహీనతలు, అనారోగ్యంలోనూ ఆయన ఆత్మీయమైన పడిపోయిన స్థితిలోనూ వారిని బలపరచండి, లేవనెత్తండి, స్థిరపరచమని కోరుకుంటూ వస్తున్నాం ప్రభా. నీవే కృపను అనుగ్రహించండి. సంతోషం సమాధానం గలవారు ఈ చోట నుండి తిరిగి వెళ్ళేట్లో కృపను దయచేయండి ప్రభా. నాయన నీవే సహాయపడమని కోరుకుంటూ వస్తున్నాం. ముందున్న మా సమయాన్ని కూడా దీవించండి, ప్రేమించిన సమయాన్ని ఆస్వాదించండి. తర్వాత ఆయన ప్రియులు తమ గృహాలు నిరంతరం కూడా మీ సన్నిధిని కాపుల భద్రతను దయచేయండి. అంతేకాకుండా ప్రభా ఈ లోకంలో మీ కొరకే నమ్మకమైన సాక్షులుగా ప్రభా మిమ్మల్ని సంతృప్తిగా స్వీకరించి మిమ్మల్ని పోలి నడుచుకునే కృప నాయన నాకును మాకును దయచేయమని కోరుకుంటూ వస్తున్నాను. నీవే సహాయపడండి ప్రభా. దుష్టుడైన సాతాను నుండి భద్రపరచమని కోరుకుంటూ వస్తున్నాను. ఆయన నీ కృపను కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకముగా తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడికి యేసుక్రీస్తు ద్వారా సంఘములో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయున్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయున్నాడు. మనలా నడిపించును మరణ పర్యంతము. హల్లెలూయా. మనలా నడిపించును మరణ పర్యంతము. హల్లెలూయా. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. అందరూ కూడా ప్రైజ్ లోడండి. మరి అందరూ కూడా ప్రేమను ఏర్పాటు చేయబడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమలో పాల్గొని వెళ్ళాల్సిందిగా మనవి చేస్తూ ఉంటుంది. తర్వాత రేపటి దినము సాయంత్రం మనకి అనిల్ రాబిన్సన్ బ్రదర్ వారి యొక్క గృహ కొడుకు ఉంటుంది కర్తయాత్రలో. కాబట్టి అనుకూలమైన వారందరూ కూడా చేరాల్సిందిగా మనవి చేస్తున్నాము. తర్వాత థర్స్డే మనకి సిస్టర్ ఎమీమా వాళ్ళ గృహంలో కాటేజ్ మీటింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి గమనించండి. మరి ఇక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శుక్రవారం ఉదయకాలాన ప్రభుత్వం అయితే 8 గంటలకు ఆరాధన కొరకు ఇక్కడ మందిరంలో మనం చేరొస్తాము. కాబట్టి అనుకూలం ఉన్న వారందరూ కూడా మరి దయతో చేరవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్.